నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ డబ్ల్యూహెచ్ఓ సంచలనమైన నిజాలు బయటపెట్టింది పాల కల్తీలో జరుగుతున్న ఏవైతే కల్తీ తింటున్నామో దానిపైన అయితే డబ్ల్యూహెచ్ఓ సంచలనమైన నిజాలు అయితే బయటకైతే ఇవ్వడం అయితే జరిగింది 2025 నాటికి 87% క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి ముఖ్యంగా కల్తీ ఫుడ్ తింటా ఉన్నాం కాబట్టి ఆ కల్తీలో అయితే ముఖ్యంగా మనం డైలీ యూజ్ చేసే పాలల్లో అత్యధికంగా కల్తీ జరుగుతూ ఉంది ఇటు సిటీలలోనే కాదు పల్లెటూర్లలో కూడా కల్తీ వ్యవహారాలు అయితే నడుస్తూ ఉన్నట్టు కూడా కనబడుతూ ఉన్నట్టు కూడా డబ్ల్యూహెచ్ఓ అయితే పేర్కొంది ముఖ్యంగా భారతదేశంలో అయితే ఈ కల్తీ ఎక్కువ జరుగుతూ ఉంది పాలల్లో యూరియా అలాంటి పదార్థాలు యూజ్ చేయడం రసాయన పదార్థాలు యూజ్ చేయడం వల్ల ఈ కల్తీ ఎక్కువ జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది వీటిపైన డబ్ల్యూహెచ్ఓ అంటే ఈ భారతదేశంలోనే అయితే మరి ఈ పాలధారణ కల్తీ వల్ల 87% క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ అయితే కనబడతా ఉందన్నట్టు కూడా మరి హెచ్చరిస్తూ ఉంది నేపథ్యం అయితే కనబడతా ఉంది పాలల్లో కల్తీ ఇంతవరకు మనం డైలీ పాలు యూజ్ చేస్తూ ఉన్నాము మరి మనం తాగే పాలు ఎలాంటి ఏంది అనేది కూడా మనం ఆలోచించకుండా ప్రతినిత్యం పాలు తాగుతూనే ఉన్నాం దాంట్లో దాదాపుగా మరి చాలా వరకు అయితే కల్తీ పాలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా యూరియా పొటాషియం లాంటి పదార్థాలు రసాయన పదార్థాలు యూజ్ చేస్తూ ఉన్నారు ఇది సిటీలోనే కాకుండా ఇంకా పల్లెటూళ్ళల్లో కూడా పాకిపోయింది ఈ కల్తీ వ్యవహారం అన్నట్టు కూడా డబ్ల్యూహెచ్ఓ చెప్తా ఉంది అంటే దాదాపుగా ఈ కల్తీ చేయడం అనేది మనం అయితే ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం ఏదో ఒక హోటల్లో కల్తీ జరిగిందని ఏదో ఒక దాడులలో బయటపడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ముఖ్యంగా రెస్టారెంట్ లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్ లాంటి దాంట్లో కూడా కల్తీలు జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే ఇప్పుడైతే మనకైతే తెలిసినా కానీ మన యొక్క బిజీ లైఫ్లో మనము జీవిస్తున్న లైఫ్లో మరి ఏం తప్పకుండా అంటే ఏం చేయాలో తోచిన పరిస్థితిలో మరి జొమాటో లాంటి స్విగ్గీ లాంటి ఇలాంటి కొన్ని యాప్లలో మరి ఫుడ్ తీసుకొని తింటున్నాము కానీ అది ఎంతవరకు సేఫ్టీ అనేది మనం ఆలోచించలేకపోతా ఉన్నాము డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తా ఉంది గత కొద్ది సంవత్సరాలుగా హెచ్చరిస్తూ ఉంది నూనెలో కల్తీ అవుతుంది పాలలో కల్తీ అవుతుంది నెయ్యిలో కల్తీ అవుతుంది బియ్యంలో కల్తీ అవుతుంది అని డబ్ల్యూహెచ్ఓ పదే హెచ్చరించినప్పటికీ కూడా ముఖ్యంగా మన భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుందా అంటే ఎక్కడ కూడా కనిపించే దాఖలాలు కనబడతలేవు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మరి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది కల్తీ జరుగుతూ ఉందని మనం మొన్న హైదరాబాద్లో కూడా మనం చూసాం 2 రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కల్తీ జరిగిన విషాదం కూడా మనం అయితే క్లియర్ కట్గా చూసినాం అక్కడ కల్తీ ఎలా జరుగుతుందో అక్కడ ఆయిల్ ఎలా ఉంది పదే యూజ్ చేయడం ఆయిల్ని పలుమార్లు వేడి చేయడము దాన్నే మళ్ళీ రీయూజ్ చేయడం వల్ల ఎంత అయిపోతుంది అంటే ఘోర సిచ్యువేషన్లో కూడా మన రెస్టారెంట్లు చూసాము డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించినప్పటికీ కూడా ఇలాంటివన్నీ ఎక్కడ కూడా ఆపే సిచ్యువేషన్ అయితే మనకైతే కనబడతలేదు ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉంది మనం డైలీ తాగే పాలల్లో దాదాపుగా రసాయన పదార్థాలు ఉన్నాయని కూడా హెచ్చరిస్తూ ఉంది ఇప్పటికైనా ఇండియా గవర్నమెంట్ మేల్కోవాలనే దానిపైన అయితే కొంతవరకు చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి అంటే మనం దాదాపుగా అంటే ఈ 2025 అంటే ఇంకొక సంవత్సరం లోపే క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నట్టు కూడా ఈ డబ్ల్యూహెచ్ఓ చెప్తా ఉంది అంటే మనం ప్రతినిత్యం మనం అయితే చాలా వరకు అయితే పాలు కానీ పాలల్లో టీ కాఫీ లాంటి తాగుతూ ఉంటాము మరి దాంట్లో ఎంతవరకు నిజంగా కల్తీ కాకుండా ఉన్నాయనే నేపథ్యంలో ఈ గవర్నమెంట్ ఆలోచించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఏది ఏమైనా కానీ పాలు జాగ్రత్తగా వహించాలి మీ ఇంట్లో నిజమైన పాలు ఉన్నాయా లేవా అనే దానిపైన మీరు ఆలోచించుకోండి ఎందుకంటే డైలీ పిల్లలకి ఇస్తా ఉన్నాం మనం ముఖ్యంగా పిల్లలకి పాలల్లో ప్రోటీన్ ఉంటుందని కొంత బలం వస్తుందని మనం ఇస్తూ ఉంటాం కానీ దానికి విషంగా మారబోతా ఉంది రాను ఈ పాలు కూడా అంటే ఒకప్పుడు అమృతంగా ఉన్న పాలు ఇప్పుడు విషంగా మారి చాలా డబ్బుల కోసం కానీ చాలా విధాలుగా ఏదైతే అత్యాశకి దారితీస్తుందని అంటారు కదా ఆ విధంగా పాలన్నీ కొంతవరకు యూరియా లాంటి మనం ముఖ్యంగా గతంలో కూడా కొన్ని మన మాధ్యమాలలో చూసాము యూరియా కలుపుతూ దొరికిపోయిన సంస్థలను కూడా మనం చూసాము అంటే పాలు ఏ విధంగా కల్తీ చేస్తా ఉన్న నేపథ్యం కూడా మనం అయితే చూసాము ఇంకా ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తా ఉందంటే మన ఏదైతే రైల్వే సంబంధించిన స్టేషన్లలో ఏదైతే మనకు సంబంధించిన ఏవైతే ఇక్కడ మన సమీపంలో ఉన్న రైల్వే సంబంధించిన స్టేషన్లలో పాలు కల్తీ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది ఇది ఒక సర్వే ఆధారంగా తీయడం అయితే జరిగింది అంటే కల్తీ ఏ పదార్థాలలో ఎక్కువ జరుగుతూ ఉంది అసలు కల్తీ ఎక్కడ జరుగుతుందనే నేపథ్యంలో సర్వే చేసిన డబ్ల్యూహెచ్ఓ ముఖ్యంగా పాలల్లో ఎక్కువ కల్తీ జరుగుతూ ఉందనే నేపథ్యం అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది అన్నిట్లలో కల్తీ జరిగినప్పటికీ కూడా పాలల్లో అత్యధికంగా కల్తీ జరుగుతూ ఉంది ఈ కల్తీని అరికట్టాలి గవర్నమెంట్ లేకుంటే 2025 వరకు మరి క్యాన్సర్ బారిన పడే వాళ్ళ బాధితులు ఎక్కువైపోతారని కూడా చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఏమైంది ఏ విషయాలపైన ఇప్పటికే
కేంద్ర గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని కొంతవరకు గ్రామాలలో నిజంగా సబ్సిడీ కింద ఇచ్చైనా మరి ఈ కల్తీ కాకుండా చూసుకోవాలనే ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది. ఈ వాటిలలో వాడుతున్న రసాయనాలు ఏవైతే ఉంటాయో నిజంగా ఫర్టిలైజర్ నిజంగా మీ పొలాలకు చల్లే యూరియా లాంటి వాటిని మరి తీసుకొచ్చి పాలల్లో కలిపి దాన్ని అత్యధికంగా చేయడం వల్ల చాలా నష్టపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫ్యూచర్ జనరేషన్కి ఇది ఒక భారీ విషయంగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు కూడా దాదాపుగా చెప్పడం అయితే జరిగింది. భారతీయులలో దాదాపుగా పాలల్లోనే 87% మరి కల్తీ ఉంటుందనే కూడా చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా క్యాన్సర్ బారిన పడే వాళ్ళ శాతం కూడా అధికంగా ఉండబోతుందనే నేపథ్యం హెచ్చరిస్తుంటూ WHO చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కానీ మనం యూజ్ చేసే పాలల్లో ఎటువంటి కల్తీ ఉంది ఏంటి అనే దానిపైన మనము చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ కల్తీ పాలను తాగడం వల్ల చాలామంది అయితే విషాదానికి గురయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పాల కల్తీ ఏదైతే ఉందో అప్పుడే ఎఫెక్ట్ చూపించదు, రాను రాను భవిష్యత్తులో ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుండి కల్తీ పాల నుండి అయితే కొంచెం దూరం ఉండడానికి ప్రయత్నించండి. మీరు తాగుతున్న పాలల్లో ఎంతవరకు కల్తీ ఉందనే దానిపైన మీరు ఏదైతే మీకు సంబంధించిన పాల వ్యాపారులు కానీ లేకుంటే మీరు ఏదైతే పాలకు సంబంధించిన ప్రొడక్ట్ వాడుతూ ఉన్నారో దాన్ని పలుమార్లు చెక్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని యూజ్ చేయొద్దు. ఇలాంటి కొన్ని గైడెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి పాటించాలన్నట్టు కూడా కొంతవరకు అయితే WHO హెచ్చరిస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఏమైనా విషయాలు అసలు ఈ పాల గురించి అనే దానిపైన కూడా ఇప్పటికే గవర్నమెంట్ కూడా మరి ఏ విధంగా కల్తీ అయితే ఉంది, కల్తీ కాకుండా చర్యలు తీసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇకనైనా పట్టణవాసులు ఇది ఇంకేంటంటే పట్టణవాసులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాకిపోయిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. గ్రామాల్లో కూడా కల్తీ వ్యవహారం అనేది చాలా ఎక్కువైపోయింది. గ్రామాల సైతం కూడా మరి పాకిపోవడం వల్ల భారతీయ ప్రజలు మరి పెను ప్రమాదము ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాబోతుందంటూ కూడా మరి అయితే హెచ్చరించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ పెను ప్రమాదం నుండి ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళని ఏదైతే ఈ కల్తీ కాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ నేపథ్యం అయితే మళ్ళీ తెరపైకి రాకుండా చూసుకోవాలి. ఎక్కడైతే కలుషితం జరుగుతుందో ఆ పాలని స్వీకరించి ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా కొంత గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. 2025 వరకు మరి ఈ బారిన పడే సంఖ్య ఎక్కువ ఉంటుంది, మీరు జాగ్రత్త ఉండాలి, తస్మాత్ జాగ్రత్త అని కూడా పలు సంస్థలు కూడా హెచ్చరించింది. ఈ రోజున WHO కూడా హెచ్చరిస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ పాల వ్యాపారాలకు సంబంధించిన వాటి గురించి కానీ లేకుంటే సబ్సిడీల గురించి కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి సంబంధించిన సబ్సిడీలు ఇచ్చేసి వాళ్ళకు మెరుగైన వ్యాపారం ఉండే విధంగా ఎలాంటి కల్తీలకి ఛాన్స్ లేకుండా విధంగా అయితే చూసుకోవాలని కూడా ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్న దాఖలాలు అయితే కనబడతాయి. ఇలాంటి కల్తీ సంబంధించిన మార్కెట్లో పలు ఏవైతే ఉన్నాయో వస్తువులు కానీ వాటికి సంబంధించిన మనం నిత్య జీవితంలో వాడుతున్న ప్రతి దాంట్లో కూడా కొంత కల్తీకి గురైనప్పటికీ కూడా మనము డైలీ ఈ పాలల్లో కొంతవరకు అయితే మరి ఈ కెమికల్ని యూజ్ చేయడం వల్ల దాదాపుగా క్యాన్సర్ బారిన పడే శాతం వల్ల పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఈ కల్తీ నియంత్రించడానికి భారతదేశంలో చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కల్తీ ద్వారా ఖచ్చితంగా ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. ఒకవైపు క్యాన్సర్ నియంత్రణ కోసం కూడా స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నియంత్రించడానికి ట్రై చేస్తున్న నేపథ్యంలో ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయాలు అసలు ఈ సర్వేలో వెల్లడించిన WHO హెచ్చరిస్తున్న దాఖలాలు చూస్తే ఖచ్చితంగా మనం కొంత అలర్ట్ అయ్యి మన నిత్య జీవితంలో వాడుతున్న పదార్థాలు కావచ్చు లేకుంటే ఈ పాలు ఏవైతే ఉన్నాయో